ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నాగవల్లి కరెక్ట్గానే గెస్ చేసింది. నేనివాళ మధ్యాహ్నమైనా సరే ఆఫీస్కి వెళ్ళలేనంత దూరంగా తీసుకెళ్దాం అనుకున్నాను. కానీ కరెక్ట్ టైంకి శివ వచ్చింది. ఏది ఏమైనా నాగవల్లి మాత్రం ఈరోజు ఆఫీస్కి వెళ్లకుండా చెయ్యాలి. ఫస్ట్ రోజే వెళ్ళలేదంటే నాగవల్లి మీద వాళ్ళకి ఇంప్రెషన్ పోతుంది, అలాగే ఉద్యోగం కూడా పోతుంది. నాగవల్లి, ఆ ఇంట్లో ఉండి మా దేవా అన్నయ్యని బాగానే స్టడీ చేసినట్టున్నావు. చిన్నప్పుడు అదేదో పద్యంలో చదివాను వదినా. ఎలుకతోలు తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలుపే కాని తెలుపు కాదని. దేవాబావకి కూడా ఎన్నిసార్లు బుద్ధి చెప్పినా ఆయన ఎప్పుడూ మమ్మల్ని ఎలా దెబ్బ కొట్టాలా అని చూస్తాడే కాని మేలు చెయ్యడానికని అనుకోను. 2 ముక్కలు మంచిగా మాట్లాడినా అందులో ఏదో ఒక మోసం ఉంటుందని నాకు తెలుసు. పైగా మొదటి రోజు దేవాబావ మాటలు నమ్మి మోసపోతే రేపటి నుండి ఉద్యోగం ఉంటుందో ఉండదో కూడా తెలియదు కదా వదినా. అందుకే జాగ్రత్త పడ్డాను. ఆహా, నీ మాటల్లో మీ అన్నయ్య తెలివితేటలు, ఆయన పౌరుషం కనిపిస్తున్నాయి. నువ్విలా ఉంటే తప్ప ఆ ఇంట్లో నెగ్గుకు రాలేవు. అవును వదినా, నన్ను తీసుకువెళ్ళడానికి మళ్ళీ అన్నయ్య వచ్చాడు. కానీ నాకప్పుడు ఇంటికి రావాలనిపించలేదు. రానని ఖరాఖండిగా చెప్పినందుకు అన్నయ్య ఏమైనా బాధపడ్డా? తెలుసు కదా మీ అన్నయ్య గురించి. కట్టుకున్న భార్య గురించి కన్నా తనకి తన చెల్లెల్లే ముఖ్యం. ఆ రోజంతా నీ గురించే ఫీల్ అయ్యాడు. కానీ మేము సర్ది చెప్పాంలే. మంచి పని చేసావు వదినా. అయినా నేను ఆ రోజు నీ మంచి కోరే అలా అన్నాను, కానీ నువ్వు ఆ ఇంట్లో ఉండకూడదని నేను అనలేదు నాగవల్లి. అవును వదినా, నాకు కూడా అర్థమైంది. ఎవరు ఎక్కడ ఉండి డ్యూటీ చేయాలో అక్కడే ఉండి డ్యూటీ చేయడం మంచిదని. కానీ ఈరోజు నేను డ్యూటీకి వెళ్ళడానికి నువ్వు సాయపడుతున్నావంటే ఎలాంటి కోపం లేనట్టే కదా వదినా. నీ మీద కోపం ఎందుకుంటుంది? గంగాబావకి నువ్వంటే ఎంత ఇష్టమో నాకు కూడా అంతే ఇష్టం. అత్తారింట్లో ఉన్నా సరే నువ్వు ఎదగాలి. ఎవరికి భారం అవ్వకూడదు. సొంత కాళ్ల మీద నిలబడాలి. ఎక్కడున్నా సరే ధైర్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. కానీ నువ్వు మా దేవా అన్నయ్యతో మాట్లాడుతున్నప్పుడు తెలిసింది నీలో ఎంత ధైర్యం ఉందని. సార్, మీరు చెప్పినట్ట సైకిల్ తీసుకొచ్చాం. బయలుదేరమంటారా? ఎక్కడికి వెళ్తారు? సైకిల్ పోటీలు పెట్టారు కదా సార్, స్పీడ్గా తొక్కమన్నా తొక్కుతాం. స్లో సైకిల్ పోటీ అయినా సరే ఆడతాం. రాయ్, మిమ్మల్ని పిలిపించింది ఎంటర్టైన్ చేయడం కోసం కాదు. నా పెళ్ళ నాగవల్లిని ఈరోజు ఆఫీస్కి ఎంటర్ అవ్వకుండా చేయడానికి. మీ ఆవిడ గారిని ఆఫీస్కి వెళ్ళొద్దు సెలవు పెట్టమంటే సరిపోద్ది కదా సార్. చా, మాకు తెలీదు మరి. నువ్వు ఆగరా సార్, మీరు చెప్పండి సార్. ఇవాళ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్గా ఫస్ట్ టైం ఫస్ట్ డే రిపోర్టింగ్ ఇవ్వడానికి ఆఫీస్కి వెళ్తుంది. ఇప్పటికే లేట్ అయింది. టైంకి తీసుకువెళ్ళాలని నా చెల్లెలు శివపార్వతి తనని స్కూటర్ ఎక్కించుకొని మరీ వెళ్ళింది. సార్, వాళ్ళు స్కూటీ మీద వెళ్ళారు. మేము సైకిల్ మీద వెళ్తే అడ్డుకోగలమా? షార్ట్ కట్లో వెళ్తే చేరుకుంటారు. ఏం చేస్తారో ఎలా చేస్తారో నాకు తెలీదు. 2 దెబ్బలు తగిలినా పర్వాలేదు, మావిడికి 2 దెబ్బలేసినా పర్వాలేదు, కానీ మీరెవరో తెలియకూడదు. ముఖ్యంగా ఇది నా ప్లాన్ అని అస్సలు తెలియకూడదు. సరే సార్, ఇప్పుడే వెళ్తాం. మీ ప్లాన్ వర్కౌట్ చేస్తారో లేదో అనేసి నాకెందుకో డౌట్గా ఉంది. అందుకే నేను కూడా వస్తున్నా. సార్, మీరు సైకిల్ కూడా తొక్కుతారా? కాలేజ్ డేస్లో ఛాంపియన్ రా. మీరు సూపర్ సార్.
అక్కడ మీ ఫోటోలేని తీరు, మొహాలకి మాస్కులు పెట్టుకోవడం, టవల్లు చుట్టుకోవడం, లేదంటే మంకీ క్యాప్ తగిలించుకోవడం చేయండి. మీలో ఎవరిని గుర్తుపట్టినా నా చెల్లెలు శివపార్వతి ఇది నా ప్లాన్ అని కనిపెడుతుంది. అది సింగం, పైగా పోలీస్ ఆఫీసర్. అర్థమైంది సార్. ఏమర్థమైంది? ఆవిడ కనిపించకుండా ఉండాలని. కనిపించకుండా ఉండాలంటే ఏం చేస్తారు? మీ మొహాలు చూస్తేనే తెలుస్తుంది మీకేం అర్థం కాలేదని. ఆ లోపల కవర్ ఉంటుంది, తీసుకురా. వెళ్ళి తీసుకురాపరా. అందరికీ ఇవ్వు. నాకు ఒకటి ఇవ్వు. ఇదిగోండి సార్. సార్, మీరు పోలీస్ అయి ఉండొచ్చు, కానీ క్యాప్ పెట్టుకోగానే అచ్చం మాలాగే దొంగలా ఉన్నారు సార్. రాయ్, నేను చెప్పింది చెయ్యండిరా, ఎక్స్ట్రాలు చెయ్యొద్దు. సారీ సార్. ఇప్పుడు మీరు సారీ చెప్పడం కాదు, పనయ్యాక నేను మీకు థ్యాంక్స్ చెప్పేలా చేయాలి. పదరా. నాగవల్లి, విఆర్ఓ జాబ్ వచ్చిందని ఇక్కడితో ఆగిపోవద్దు. పై చదువులు కూడా చదువు. అవకాశానికి, అదృష్టానికి తగ్గట్టు ప్రతిభను మనం చూపించుకోగలిగితే మనం కలెక్టర్ కూడా అవ్వచ్చు, తెలుసా? ఎందుకు వదినా, ఉన్న దాంట్లో తృప్తి పడకూడదు అంటావా? లేదు లేదు, నా ఆడపడుచు నాగవల్లి కలెక్టర్ అయితే నేనే సెల్యూట్ కొడతాను. ఏంటో వదినా, బాక్సర్గా పోటీలో దిగి గెలిస్తే నా కల నెరవేరుతుంది అనుకున్నాను. ఇప్పుడు మళ్ళీ ఇంకో కల కనాలో బిడ్డని కనాలో తెలియడం లేదు. ఎంతవరకైనా సరే నేను నీకు సహాయ సహకారాలు అందిస్తాను. నువ్వు మిగతా విషయాలన్నీ మర్చిపో. సంసారం అన్నాక సర్దుకుపోవడం, సమస్యలు వస్తే ఎదుర్కోవడం, ఇవన్నీ మామూలే. నువ్వు లక్ష్యం పెట్టుకుని ముందుకు సాగాలి నాగవల్లి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.